హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నా. ముందుగా మీ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మా హస్బెండ్ లేరండి. ఊరెళ్ళారు. అందుకని నేను ఈరోజు ఏం చేస్తున్నాను, ఎలా ఉంటాను అనేది, ఈరోజు ఏం తింటానో కూడా మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మార్నింగ్ అయితే నేను వాకింగ్ కూడా వెళ్ళొచ్చానండి. వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి వేడి నీళ్ళు అది కాసుకొని తాగుతున్నాను ఇక్కడ బాల్కనీకి వచ్చి. బాల్కనీ కాదండి, విండో దగ్గరకు వచ్చి. అది అయిపోయిన తర్వాత ఇందాక కాసుకున్న వేడి నీళ్ళు బాటిల్ అయితే ఫిల్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్యన వాటర్ కూడా ఎక్కువ తాగట్లేదండి. వాటర్ తాగాలి కదా, అందుకని చెప్పి ఎదురుకుండా పెట్టుకుంటున్నా. అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం లైట్గా కొంచెం రైస్ మిగిలిపోయింది. ఆ రైస్ని నేను ఇలాగా ఎగ్ రైస్ కింద చేసేసుకుంటున్నా. ముందుగా ఆయిల్ వేసుకుని జీలకర్ర శనగపప్పు వేసుకుని దాంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం రైస్ ఉందని చెప్పారు కదండి, ఆ రైస్ దాంట్లో వేసుకొని బాగా వేపేసుకొని ఒక బౌల్లో తీసేసుకుంటున్నానండి అంతానే. అదే కడాయిలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో ఎగ్స్ అనేది 2 ఎగ్స్ అయితే దాంట్లో వేసుకొని బీట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని మంచిగా దాన్ని తిప్పుకొని దాంట్లో ఇందాక మనం కలిపెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ని దీంట్లో వేసుకొని కలిపేసుకోవడమే అండి. బాగుంటుందండి టేస్ట్ అయితే. మనకు ఫిల్లింగ్గా కూడా ఉంటుంది తింటున్నప్పుడు. నేనైతే ఇలా సర్వ్ చేసుకుంటున్నానండి. తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇక్కడ హాల్లో క్లీనింగ్ అన్నీ స్టార్ట్ చేశాను. ఇంకా క్లీనింగ్ అంటే మొత్తం అంతా నేనైతే షూట్ చేయలేదండి, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఈ హాల్ మాత్రమే చూపిస్తున్నాను. మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళారు అనేది చెప్పలేదు కదండి. మా హస్బెండ్ సువాత్కి వెళ్ళారు. సువాత్ అంటే ఏజెన్సీ సైడ్ వెళ్ళారండి. మార్నింగే వెళ్ళారు. చాలా దూరమైన ప్లేసు, చాలా కష్టమైన ప్లేసు. అలాంటి ప్లేస్లో ఈయన సువార్త చేయడానికి వెళ్ళారంట. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చీపురు మార్చాను, చూసారు అర్థమైందా మీకు? ఇది కొత్త చీపురు అండి. దీనికి ఉంటుంది కదా, అదంతా ఎక్కువ రాలిపోతుంది. దానివల్ల నేను ఎత్తడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి, అంటే అస్తమానం పడిపోతుంది, దాన్ని ఇంకెక్కువ అయిపోతుంది. దానికోసం మళ్ళీ అది చీపురు అనేది మార్చానండి. అది అయిపోయిన తర్వాత వంటగదిలోకి వచ్చి గిన్నెలు అయితే రాత్రి తోముకోవాలి కదా, మనకి తప్పదు. అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. ఇక్కడైతే నేను క్లీనింగ్ అయితే చేసేసుకున్నానండి. అయితే నిన్న పార్ట్నర్స్ డే కదండి, అందుకని చెప్పేసి మా హస్బెండ్ నా కోసం ఇలా ఫ్లవర్ బొకే అని కిట్ క్యాట్స్ అని తీసుకొచ్చారు. అయితే ఒకటి తినేసాను. కొంచెం బాండింగ్ అనేది పెరగాలంటే ఇలాంటి అనేది అప్పుడప్పుడు ఇచ్చుకుంటేనే కదండి బాగుంటుంది. మనకు కూడా ఒక మంచి ఫీలింగ్ అంటూ ఉంటుంది. లేదంటే ఇద్దరి మధ్యన గొడవలు, అండర్స్టాండింగ్ అనేది సరిగ్గా ఉండదు. అది అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇక్కడ దైవ మర్మాలు చదువుతున్నాను. మీకు తెలుసు కదండి నేను చదువుతానని, అంటే ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడైతే చదువుతున్నానండి. దీంట్లో అయితే ప్రకటన గ్రంథం గురించి భక్సింగా రాశారు ఈరోజు దాంట్లో. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం ఇక్కడ నేను 2 ఎగ్స్ అయితే తీసుకున్నా. ఎగ్స్ కొంచెం పెరుగన్నం తీసుకున్నానండి. ఏం లేదండి, ఒక ఎగ్ని బీట్ చేసుకుని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకుంటానండి. వేసుకున్న 2 ఎగ్స్ అయితే నేను ఇలా తీసుకున్నాను. తీసుకుని అయితే తినేసానండి. బాగుంది. దాంట్లో కొంచెం గోంగూర పచ్చడి తీసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ప్రేయర్ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు నేను మొదటి రాజులు 9వ అధ్యాయం చదివానండి. సొలొమోను తను దేవుని మందిరాన్ని కట్టిస్తాడు కదా, దాని గురించి అయితే ఈరోజు అయితే చదివానండి. ఎట్లా కట్టిస్తాడో ఏంటి, ఏమేమి వాడతాడు అనేది నేను చదువుతూ వస్తున్నానండి.
అయితే నేను ఇంతకుముందు అయితే నేను సామెతలు చదివేదాన్ని. సామెతలు అయితే ఎందుకంటే మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వల్ల అంటే మైండ్‌లో సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం సామెతలు అయితే చదివానండి. అదైతే కంప్లీట్ చేసేసిన తర్వాత నేను మామూలుగా నేను ఏదైతే చదువుతానో దానికైతే మళ్ళీ చదవడం స్టార్ట్ చేశానండి. ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఎడిటింగ్ అది చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ కోసం నేను ఇక్కడ పపాయ తీసుకుంటున్నాను. ఈ పపాయ అయితే టేస్ట్ లేదండి, చాలా చప్పగా ఉంది. ఇంకా తప్పదు కదా, ఇంకా తినాలి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే పపాయ అయితే తీసుకున్నానండి. మా హస్బెండ్ వచ్చేటప్పటికి నైట్ 2:30 అయిపోయిందండి. వచ్చేటప్పటికి ఎప్పుడు వెళ్ళినా ప్రతి మంత్ వెళ్తారు కదా, ఇంతే టైం అవుతుందండి. పపాయ తినేసి చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి చేసేసుకున్నాయి. ప్రేయర్ అయితే చేసుకున్నానండి నైట్ పడుకునే ముందు. మా హస్బెండ్ లేకుండా నేనేం చేశాను అనేది ఈరోజు మీకైతే చూపించానండి. ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.